నాకు చాలా అత్యాశ. ఒక గ్రామంతో నేను నా దాహం తీరే వ్యక్తిని కాదు. కొంతమందికి భూదాహం ఉంటుంది, ఎన్ని వేల ఎకరాలన్నా వాళ్ళకి సరిపోదు. నాకు ఇంకో దాహం ఉంది, ప్రజా సమస్యల్ని పరిష్కరించాలని ఒక దాహం ఉంది. అది నాకు ఒక గ్రామంతో సరిపోదు. మొత్తం అనంతపూర్, మొత్తం రాయలసీమ, మొత్తం సీమాంధ్ర, ఆంధ్రప్రదేశ్ సమస్యలన్నీ నాకు పరిష్కారం చేయాలి. ఆ దాహం అయితే నాకు దానికోసం నేను పాటుపడడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. అదే నన్ను తీసుకొచ్చిన రాజకీయాల్లోకి. అలాగే వీళ్ళు చెప్తున్న ప్యాకేజీలు కానీ వాస్తవ రూపం దాల్చే వరకు దయచేసి నమ్మకండి. మనకు నేను ప్రశ్న అడుగుతున్నానంటే ప్రశ్నిస్తామని వచ్చామంటే అందరూ నన్ను అడుగుతారు, ప్రశ్నిస్తా అన్నావు కదంటే నేను ఒక్కనేనా? మీ అందరూ ప్రశ్నించకూడదు, నేను ఒక్కనే ప్రశ్నించాలా? మీరందరూ ఏం చేస్తారు? ఖాళీకి చేతులు కట్టు కూర్చుంటారా? నేను ఒక్కనే కూర్చోవాలా రోడ్డు మీద? మీరు రారా? రండి మీరు కూడా. ఏల ఒక తప్పు జరుగుతున్నప్పుడు దానిని మనం ప్రశ్నించకపోతే అది ఒక అలవాటు అయిపోద్ది. మనం ఖాళీగా చేతులు ముట్టు కూర్చోవలసి వస్తుంది. ఒక ఆడపిల్లని 10 మంది ఏడిపిస్తున్నప్పుడు మొదటిసారే వాళ్ళు చెప్పు తీసుకొట్టకపోతే అది వేరే స్థాయికి వెళ్ళిపోతుంది. అందుకే నేను అవిని నమ్ముతాను. అందుకనే ఆదిలోనే మొగ్గలోనే తుంచేయాలి ఏ సమస్య అయినా సరే. అలాగే ఈ రోజు నేను పదే పదే స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడుతున్నానంటే మీరు డబ్బులు ఇస్తే ఇవ్వండి, ఇవ్వలేకపోతే ఇవ్వలేమని చెప్పండి. అంతేగాని మనకేదో తెలివితేటలేనట్టుగా, మనం ఏదో చేతగాని వాళ్ళలాగా, మనమేదో వాజమ్మల్లాగా, దద్దమ్మల్లాగా ప్రభుత్వాలు మాట్లాడితే ఎట్లా, కేంద్ర మంత్రులు మాట్లాడితే ఎట్లా? మనందరూ తెలుస్తున్న వాళ్ళు మోసం చేస్తున్నారని. నేనేమంటానంటే ఇవన్నీ మీ ఓట్ల కోసం కదా, మీకు ఓట్లు వేయం. మీరు ఎలాంటి మోసాలు చేస్తే మేము ఓట్లు వేయం, మీకు నిలబడం మేము అండగా. కానీ దయచేసి మోసం చేయకండి. పిల్లల ఆత్మగౌరవాలని, భావితరాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకండి. అదే నేను వాళ్ళకి చెప్పదలుచుకుంది.